రైట్, బ్యాక్ టు లైవ్ షో. మనతో బుద్ధా చంద్రశేఖర్ గారు, బీజేపీ ఉత్తరాఖండ్ స్ట్రాటజీలో ఆయన కీలకంగా పనిచేశారు. మోదీ స్ట్రాటజీ కమిటీలో కూడా కీలకమైన సభ్యులుగా ఉన్నారు. ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. రైట్, లైవ్ లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు హలో. రైట్, చంద్రశేఖర్ గారు వినిపిస్తుంది సార్? వినిపిస్తుందండి. నెక్స్ట్ ఫోకస్ సౌత్ మీదే పెట్టబోతున్నారా? ఆ విధంగా మీ స్ట్రాటజీ ఉండబోతోందని ఇవాళ పత్రికలన్నీ రాశాయి. ముఖ్యంగా ఎక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ ఫోకస్ చేయబోతున్నారా? అంటే మేము ఆ విధంగా తీసుకోవట్లేదు సార్. ప్రణాళిక ఎలాగంటే ఇప్పుడు ఒరిస్సా ఉంది, అక్కడ మాకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అక్కడ మేము డెఫినెట్ గా మంచిగా ట్రై చేస్తాం. అదే విధంగా లాస్ట్ టైం నేను కేరళ ప్రెసిడెంట్ గారికి అడ్వైజర్ కింద చేశారు నాకు. అప్పుడు ఆ ఎలక్షన్ లో కంప్లీట్ గా ఏమంటే అక్కడ ఏ విధంగా మేము డెవలప్ అవ్వచ్చు అనే దానిపైన నేను కంప్లీట్ గా డీటెయిల్ రీసెర్చ్ చేసి నేను మా పార్టీ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. సో మేము కేరళ పైన కాన్సన్ట్రేషన్ చేస్తాం, ఎందుకంటే అక్కడ 20 ఎంపీ సీట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మేము లాభపడే అవకాశం ఉంది. మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము ఏ ఏరియాస్ లో ఏ డిస్ట్రిక్ట్స్ లోని ఎక్కడ ఏ విధంగా మేము ప్లాన్ చేసుకుంటే మాకు కర్ణాటక అంటున్నారా? కేరళ అంటున్నాను సార్. నేను కేరళలో వర్క్ చేశాను నేను. సో అక్కడ మేము ఆల్రెడీ అది చేసాము. ఒక 500 to 600 పేజెస్ డీటెయిల్ రిపోర్ట్ నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను. చంద్రశేఖర్ గారు, ముఖ్యంగా సౌత్ లో ఎప్పటిదాకా పెద్ద బలం లేదు. కర్ణాటక కూడా నెక్స్ట్ ఇయర్ మీరు చేజెక్కించుకునే ప్లాన్ ఇప్పటికే స్ట్రాటజీ ప్రారంభించారు. అలాగే తెలుగు రాష్ట్రాలపై కూడా ఫోకస్ చేసే ఆలోచన ఉన్నట్టుగా ఇవాళ వార్తలు వస్తున్నాయి. అంటే ప్రాంతీయ పార్టీల హవా తగ్గి జాతీయ పార్టీల హవా పెరుగుతోంది. ఇక బీజేపీ కాంగ్రెస్ దాటి బీజేపీ ముందుకెళ్ళడం, ఈ రెండింటి మధ్య పోటీ ఉంటే పరిస్థితి ఉంటుందా? అంటే అన్ని స్టేట్స్ లో అని చెప్పలేవు సార్. ప్రతి స్టేట్ కి డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి కదా. మనం అంటే ఇప్పుడు కర్ణాటక తీసుకుంటే మేము ఖచ్చితంగా గెలుస్తాం. కర్ణాటకలో యడ్యూరప్ప గారి నాయకత్వంలో ఖచ్చితంగా బంపర్ మెజారిటీ వస్తుంది. సో ఇప్పుడు తమిళనాడు తీసుకుంటే మాకు ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది, మేము అక్కడ డెఫినెట్ గా ట్రై చేస్తాం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు అంటే తమిళనాడులో ఆల్రెడీ అవును సార్, కానీ మా దగ్గర ఒక పర్టికులర్ ఓట్ బ్యాంకు, అదే విధంగా ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ మోదీజీ. సో మేమేంటంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఆ రెయిన్బో విండోని మేము ఇంకా ఎక్కువ చేయొచ్చు. ఏ విధంగా దీన్ని మేము ప్రజల వద్దకి మేము చేసిన ఈ మంచి పనులన్నీ ఏ విధంగా తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే మోదీ గారు చేసిన చాలా స్కీమ్స్ జయలలిత గారు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ చేశారు. సో వాటిని మేము ఏ విధంగా చెప్పుకోగలం, అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఇచ్చేయగలం. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్ గా జరగలేదు. ఎగ్జాంపుల్ గా తమిళనాడులో మీరు చూస్తే చెన్నై, కోయంబత్తూరు వదిలేసి వేరే ప్లేసెస్ లో డెవలప్మెంట్ అనేది మీకు కనిపించదు. సో అటువంటి ఏరియాస్ లో మేము ఏ విధంగా డెవలప్మెంట్ చేయొచ్చు. సో మేము ఆల్రెడీ అక్కడ డీటెయిల్ రీసెర్చ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసాం. సో ఖచ్చితంగా తమిళనాడులోని మాకు నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు చూడండి 2019 లో ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఓవరాల్ 5 స్టేట్స్ తీసుకుంటే చంద్రశేఖర్ గారు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సంఖ్యాపరంగా 2 రాష్ట్రాల్లో మీ ప్రభంజనం చూపించగలిగారు. మిగతా చోట్ల పంజాబ్ తన అధికారంలోకి వెళ్తోంది. మణిపూర్ కాంగ్రెస్ లో కూడా అత్యధిక సీట్లు తెచ్చుకున్న పార్టీగా కాంగ్రెస్ నిలబడింది. సో సంఖ్యాపరంగా చూసుకుంటే కాంగ్రెస్ పై చేయి సాధించినట్టు అనుకోవచ్చా? అంటే రాష్ట్రాల సైజు కూడా చూడాలి కదా సార్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అనేది ఎంత పెద్దదంటే ఆల్మోస్ట్ అమెరికాలో ఉన్న ఎలక్ట్రాన్స్ కి ఈక్వల్ చేయొచ్చు, అంత పెద్దది. సో కాబట్టి మనము సైజుని బట్టి తీసుకుంటాం, కానీ సైజ్ మ్యాటర్స్. సో మీరు మణిపూర్ గానీ గోవా గానీ తీసుకుంటే చాలా చిన్నవి కదా స్టేట్స్. అందులో మేము మణిపూర్లో ఇంకొంచెం ముందుగానే వెళ్ళుంటే, అంటే మేము ప్లానింగ్ ఇంకొంచెం ముందుకు నుంచి చేసుంటే మేము ఖచ్చితంగా అక్కడ కూడా కంప్లీట్ గా మీరు అంటున్న మోడీ ప్రభంజనం పంజాబ్, మణిపూర్, గోవాల్లో ఎందుకు పనిచేయలేదు అనేది ప్రధానమైన పాయింట్. పని చేసింది సార్. ఇప్పుడు మీరు మణిపూర్ లో చూసుకుంటే మాకు ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండేవారు కాదు. అటువంటిది ఇప్పుడు కంప్లీట్ గా మేము 20 పైన వెళ్ళిపోయాం. అంటే అది ఖచ్చితంగా పనిచేసింది. చంద్రశేఖర్ గారు, ఒక నిమిషం మీతో మళ్ళీ మాట్లాడతాం. చంద్రశేఖర్ గారు, ఒక నిమిషం మీతో మాట్లాడతాం అండి. రైట్, తులసిరెడ్డి గారు. ఇప్పుడు ఓవరాల్ గా 5 రాష్ట్రాల ఫలితాలు చూస్తే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ప్రభుత్వ వ్యతిరేకత ఒక ప్రధాన కారణంగా. పంజాబ్ లో వచ్చేసి అధికార పార్టీ ఓడిపోయింది, ఉత్తరప్రదేశ్ లో అధికార పార్టీ ఓడిపోయింది, ఉత్తరాఖండ్ లో అధికార పార్టీ ఓడిపోయింది, మణిపూర్ లో తడబడతా ఉంది అధికార పార్టీ కాంగ్రెస్, గోవాలో అధికార బీజేపీ తడబడతా ఉంది. కాబట్టి ఓవరాల్ గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఒకటి ఉంది. సరే, మిగతా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క విశ్లేషణ ఉంది. ఈ నేపథ్యంలో జనరల్ గా ఒక అభిప్రాయం ఏమంటే మోడీకి ఆ యొక్క ఆరేటరీ స్కిల్స్ కు తగ్గ నాయకుడు లేడు అనేది ఒక జనరల్ గా అభిప్రాయం అనే అభిప్రాయం. దీనికి మనం చరిత్రలో తీసుకుంటే స్వాతంత్ర ఉద్యమంలో కూడా
ఈ పక్క మహాత్మా గాంధీ, ఆ పక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ తీసుకుంటే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆరేటర్షిప్ పోలిస్తే గాంధీ మహాత్ముడు దరిదాపులకు రాడు, కానీ జాతిపితగా అయినే వచ్చాడు. రెండవది 1999 నుంచి 2004 వరకు వాజ్పేయి గారు బీజేపీ ప్రధానమంత్రి అండ్ వచ్చేసి నాయకుడు. అప్పుడు ఈ పక్క సోనియా గాంధీ గారు. వాజ్పేయి గారితో పోలిస్తే సోనియా గాంధీ గారు ఆర్టిస్టిక్ స్కిల్స్ నథింగ్ అనమాట. కానీ అటువంటి వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీని 2004లో సోనియా గాంధీ గారు ఓడించగలిగారు. రాహుల్ గాంధీ ప్రధాని మోదీతో మాట్లాడి పోటీ ఇప్పుడు మాట్లాడలేకపోయినా ఆయనే నాయకుడిగా. ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ వచ్చేసి ఆయనకు ఒరిస్సా కూడా సరిగ్గా తెలియదు. ఆయన పెద్ద ఆరేటర్ కాదు, పెద్ద అట్రాక్టివ్ ఫిగర్ కాదు, కానీ 3 సార్లు 4 సార్లు వచ్చేసి అధికారం రావడం జరిగింది. కాబట్టి ఇది ఏదో మా ఊర్లో వచ్చేసి మా చిన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీకి గజ్జల మల్లారెడ్డి అని చెప్పేసి ఆయన స్పీచ్ కోసం వచ్చేసి బండ్లు కట్టుకొని పోయేవాళ్ళు, కానీ ఎప్పుడు గెలవాడు ఆయన. అదే ఆ పార్టీ నుండి ఎద్దుల ఈశ్వరరెడ్డి ఎంపీ 4 మాటలు గెలుస్తాడు, ఆయన పెద్ద ఆరేటర్ కాదు. కాబట్టి ఇది ఏదో ఆరేటర్ స్కిల్సే. సో బీజేపీ లేదా మోడీ ప్రపంచనానికో లేకపోతే ఆయన శక్తియుక్తులకు అడ్డుకట్ట వేసే నాయకుడిగా రాహుల్ గాంధీ అధికార పార్టీ అధికారం ఎందుకు పోవాలా? మణిపూర్ లో ఎందుకు రాలేదు? పంజాబ్ లో ఎందుకు పోవాలా? ఆయన ఆరేటర్ స్కిల్స్ ప్రపంచం పనిచేసేట్టుగా ఉంటే. చంద్రశేఖర్ గారు, ఈ లాస్ట్ 5 స్టేట్ ఎలక్షన్స్ తీసుకుంటే కనుక మనము ఇందులో గోవాలో జరిగింది ఏంటంటే, అక్కడ మేము అంటే రీసెంట్ గా వచ్చిన ముఖ్యమంత్రి గారి పైన అక్కడ మా పార్టీలో కూడా కొంచెం జనరల్ గా కొంచెం చిన్న డిఫరెన్సెస్ ఉండడం వల్ల వాళ్ళు సపరేట్ గా మళ్ళీ వేరే కూటమిగా కొంతమంది వెళ్ళిపోయి ఈ విధంగా కొంచెం అక్కడ చీలికి రావడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ లా స్టేట్ కొంచెం అటు ఇటు అయింది. సో దానివల్ల మేము కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డాం. కానీ మీరు మణిపూర్లో తీసుకుంటే అసలు మేము ఎక్కడ కూడా పిక్చర్లో లేము మొన్నటి వరకు. సో మేము రీసెంట్ గా స్టార్ట్ చేసి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి జనాలు ఒకసారి చూడండి మోదీ గారు జరిగిపోయింది. నెక్స్ట్ రాబోయే దేశ రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందని ఆలోచించుకుంటే వారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. గతంలో ఆపరేషన్ షిప్ కానీ లేకపోతే స్పీకింగ్ కెపాసిటీ కానీ అదే కొలమానం కాదు అని చెప్పి. అంటే మోడీకి దగ్గర దరిదాపుల్లో నాయకుడు ఎవరు ఉన్నారా లేరా అనే దానికి ఖచ్చితంగా ఒక సమాధానం రాహుల్ రూపంలో ఉన్నారు అనే దాన్ని మీరు ఎంతవరకు కన్సిడర్ చేస్తారు? సార్ అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తేల్చుకోవాలి సార్. రాహుల్ గాంధీ గారి నుంచి పెడతారా మా ముందు, లేకపోతే ప్రియాంక వాద్రా గారి నుంచి పెడతారా, ఇంకెవరి నుంచో పెడతారా అని. కానీ మా వైపు నుంచి మేము పేద మధ్యతరగతి వర్గాలకి ఏ విధంగా మేము మంచి స్కీమ్స్ పెట్టి వాళ్ళని అప్లిఫ్ట్ చేయగలము, వాళ్ళ అభివృద్ధిలో మేము ఎలా తోడ్పాటు అవ్వగలము, అదేవిధంగా యూత్ కి స్కిల్ డెవలప్ చేసి ఇక్కడ ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఏ విధంగా చేయగలము, ఇదే మా టార్గెట్. చంద్రశేఖర్ గారు, మరో ముఖ్యమైన విషయం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి మీరు ఎన్డీఏ బీజేపీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ కూడా మిత్రపక్షంగా ఇష్టమన్నా లేకపోయినా బీజేపీ టీడీపీ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఆ స్ట్రాటజీ మార్చే అవకాశం ఉందా? సొంతంగా పార్టీ ఎదగడమో అధికారంలోకి వచ్చే ఆలోచనతోనే ఇప్పటి నుంచే మీరు పని ప్రారంభించే పరిస్థితి ఉందా తెలుగు రాష్ట్రాల్లో? అంటే ఇక్కడ ఈ విషయంలో నేను అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్, రాష్ట్రం కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నారు, అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. కానీ ఒక్క లెవెల్ కిందకు వస్తే మనకి రుణమాఫీ ఏదైతే ఉందో ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అంటే 1 సార్లు జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఒక రకంగా, చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా, కేసీఆర్ గారు వాడు చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా జరిగింది. కానీ యూపీలో అటువంటి స్టెప్ ఎప్పుడు తీసుకోకపోవడంతో ఆ ఆడిటర్షిప్ అక్కడ ఉన్నటువంటి మనం ఇంతసేపు విశ్లేషణ పరిస్థితితో పాటు ఆ రుణమాఫీ అనే దాని మీద ప్రధానమంత్రి గారి నోటి మీద వచ్చింది. ఇంతకుముందు రాలా, ఎప్పుడు ఏ ప్రధానమంత్రి ప్రాంతీయ పార్టీలో అక్కడ ఉన్న ముఖ్యమంత్రిలో చేసిన అనౌన్స్మెంట్ ను ఇవాళ దాన్ని తప్పుపట్టినటువంటి ప్రధానమంత్రి గారు, తప్పుపట్టినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ అది ఉపయోగించుకున్నారు తమ అవసరానికి. అది మర్చిపోకూడదు. ఇక్కడ మనం అది ఎవరో మర్చిపోకూడదు. అది చాలా మటుకు రైతుల మీద చేసినటువంటి పని చాలా పని బాగుంది. ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, దాని మీద కూడా మోదీ గారు ఫోకస్ చేసినట్టు ఉంది. ఇవి కూడా వాళ్ళకి కలిసి ఏ రాజకీయ పార్టీ అయినా ఇతర రాజకీయ పార్టీని ఢీ కొట్టేటువంటి ప్రయత్నంలో ఎప్పటికీ ఉంటది. ఆ ఎలక్షన్స్ వచ్చేసరికి అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఎవరు అడ్జస్ట్మెంట్లు వాళ్ళకు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో అయినా కానీ తెలంగాణలో కానీ తెలుగుదేశం పార్టీకి బీజేపీ మిత్రపక్షంగా ఉంది. దో కాన్స్టిట్యున్సీలో జిల్లాల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఉంది. అధిష్టాన నిర్ణయం ప్రకారం ఉంది. అది పెడిసినాడు ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి
4 పార్టీలు ప్రధానంగా, 2 జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలు. ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ ప్రధాన బరిలో ఉందా ఆంధ్రప్రదేశ్ లో? నేనా కాంగ్రెస్ పార్టీ ప్రధాన బరిలో ఉందా ఆంధ్రప్రదేశ్ లో? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు మొదటి నుండి కంచుకోట. మొన్న వచ్చేసి ఒక్క విభజన అనే అంశం తప్పనిచ్చేసి ఎప్పుడు కాంగ్రెస్ కు ఎన్టీ రామారావు లాంటి స్టాల్వార్ట్నే ఓడించినటువంటి పార్టీ. ఇందిరాగాంధీ యూపీలో ఓడిపోయినప్పుడు 40-41 సీట్లు వచ్చినటువంటి రాష్ట్రం ఇది. ఇక్కడ రేపు జరగబోయేది ఏమంటే బీజేపీ జాతీయ పార్టీగా ఈ మోడీ ప్రపంచాన్ని ఉపయోగించుకోవాలని చూడొచ్చు, కానీ ఇక్కడ ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి టోపీ పెట్టడము, డిమానిటేషన్ ఎఫెక్ట్ ఉత్తరప్రదేశ్ లో ఉందో లేదో కానీ ఇక్కడ బాగా సఫర్ అయ్యారు. కాబట్టి బీజేపీ ఫీల్డ్ నుండి అవుట్ అయిపోయింది. ఇంకా నేను ఈ 5 రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఒకటి ప్రధానంగా పడిందంటున్నాను. రేపు టీడీపీకి ఆ ప్రభుత్వ వ్యతిరేకత అనేది పనిచేస్తుంది. ఇక్కడ నేను ముందే చెప్పినట్లు కాంగ్రెస్ అని మీడియాలోనే ఉందంటే ఇక 2 బలమైన ప్రాంతీయ పార్టీ చోట రాదేమో అనే అభిప్రాయానికి ఉత్తరప్రదేశ్ పటాపంచలు చేసి రేపు మా కాంగ్రెస్ క్యాడర్ లో ఓహో మనం కూడా కష్టపడితే వచ్చేందుకు అవకాశం ఉంది అనేది ఒకటి ఎగ్జాంపుల్. తెలంగాణ కూడా ప్రభుత్వ వ్యతిరేకత తెలంగాణకు సంబంధించి ఇక్కడ 2 బలమైన ప్రాంతీయ పార్టీ లేవు. ఒక టీఆర్ఎస్ బలమైన ప్రాంతీయ పార్టీ, 2 బలమైన జాతీయ పార్టీలు కాంగ్రెస్ అండ్ బీజేపీ. కానీ కాంగ్రెస్ కున్న అడ్వాంటేజ్ ఏమంటే రాష్ట్ర తెలంగాణ ఇచ్చిన జాతీయ పార్టీగా ఇక్కడ కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు అడ్వాంటేజ్ అప్పుడే మర్చిపోతే ఇప్పుడు అడ్వాంటేజ్ బయట పెట్టుకుంటున్నారు. 1 సీటు కూడా లేనటువంటి ఆ ప్రాంతంలో కనీసం పార్టీ మీటింగ్లు పెట్టుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ బ్రహ్మాండంగా ఉంది. ఆ ప్రాంతంలో చాలా బ్రహ్మాండంగా ఉందంటాడు. తెలంగాణకు వచ్చేసరికి వాళ్ళ స్ట్రాటజీస్ ఎట్లా ఉందో ఆంధ్రప్రదేశ్ స్ట్రాటజీస్ ఒక పార్టీని ముందు ఇంకో పార్టీ పైకి రావాలని స్ట్రాటజీసే. కాబట్టి నేను ఏమన్నానంటే అందుకని స్ట్రాటజీ చెప్పలా, నేను తెలుగుదేశాన్ని స్ట్రాటజీ పరంగా చెప్పలే. బలమైనటువంటి నమ్మకమైన క్యాడర్ ఉన్నటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ లీడర్షిప్ లోనే ఇబ్బంది ఉంది. తెలంగాణ చాలా స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి రేపు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి ఉంది, బీజేపీకి ఉండి ఇవ్వలేదు. ప్రాంతీయ పార్టీకి అవకాశం ఆ రోజు ఉండి ఇచ్చింది, కొత్తగా వచ్చేస్తుంది. ఎట్లా మాట్లాడతాను చెప్పండి. ఆ రోజు ఇచ్చిండుంటే ఈ పరిస్థితి లేదే. ఆ రోజు ఇచ్చిండుంటే ఇలా ఉంటే తెలిసేది. ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు విభజించి పాలించాలని పోయినారు, 2 రాష్ట్రాలను దెబ్బతీయాలని పోయినారు, 2 రాష్ట్రాలు ఇలా కన్సాలిడేట్ అవుతున్నాయి. అది మీ బాధ. వ్యతిరేకత ఎంతో కొంత ఉంటే పెరిగితే ఎన్నికల నాటికి దాన్ని కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటుందా, లేకపోతే మరి ఏ పార్టీ కన్నా అవకాశం ఉంటుందా, అయితే బీజేపీ డైరెక్ట్ గా బరిలోకి దిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నిన్న మా నాయకుడు అందరి మీద కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్ వేరే అందరి పార్టీ ఎమ్మెల్యే మీద ఒక సర్వే చేయించాము. యాక్సిడెంట్ వెళ్ళి ఆ సర్వే చేసిన వ్యక్తి కూడా నిన్న కలిసాడు ఒక డిబేట్లో. నేను కూడా అడిగాను ఆయన ఒక ప్రశ్న ఏంటంటే ఏమంటే ఏ పారామీటర్స్ తీసుకున్నారని చెప్తే ఆయన చెప్పారంటే క్యాస్ట్ వైజ్ పారామీటర్స్ పర్ఫార్మెన్స్ తీసుకున్నామని. సో దాని మీద పెద్ద డిబేట్ చేయలేదు. సరే నమ్మిన నమ్మకపోయినా ఒక విధంగా ఇప్పుడు పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది. మా 106 సీట్ల దాకా వస్తామని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది. సరే ఇంకా 2 ఏళ్ళు ఉంది. అంటే డిలిమిటేషన్ కాకుండా ఉన్న సంఖ్యకి అంతేనా? డిలిమిటేషన్ కాకుండా సర్వే దానికంటే ముందు జరిగింది కదా. ఎట్లా ఊహాజనితంగా ఎట్లా చేస్తాం? ఊహాజనితం వాళ్ళకు అది ఆలోచించాలి. మరి వాళ్ళకు లేని సీట్ల మీద సర్వే ఎక్కడ చేస్తాం? ఏమి అటువంటి ఇంట్లో ఇప్పుడు మేము ఫస్ట్ కొత్త స్టేట్ ఇది. ఇప్పుడు ఎలాగైతే అంటే బీజేపీకి అక్కడ ఆయన మంచి ఆరేటర్, మా దగ్గర కూడా మా నాయకుడు మంచి ఆరేటర్ చూస్తున్నాం. అసెంబ్లీ లోపల కానీ అసెంబ్లీ బయట కానీ అసెంబ్లీ బయట కానీ అసెంబ్లీ లోపల కానీ ఆయనకు ఆరేటర్ స్కిల్స్ కి మ్యాచ్ అయ్యేవాళ్ళు ఎవరు లేరని చెప్పింది. దానికి తోడు ఆరేటరే కాదు, మేము స్కీమ్స్ సామాన్య ప్రజానీకానికి కనీస అవసరాలు తీర్చే విధంగా ఈనాడు స్కీమ్స్ తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ 2 ఏళ్లలో ఇంకా విగరస్గా వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం, ప్రజలకు దగ్గర అవుతాం. జాతీయ పార్టీలు ఇటు కాంగ్రెస్ కానీ సరే తెలంగాణ లేదు, తెలంగాణ ఒక మాట అన్నారు అసలు సంగతి చాలా కన్వీనియంట్ గా చాలా కన్వీనియంట్ ఇంతసేపు చర్చింది అన్ని అంత ఇంపార్టెంట్. దానికంటే చంద్రశేఖర్ గారు లేకుండా ఆరోపణలు చేస్తే కొత్త చట్టాలు రూపొందిస్తామన్న ముఖ్యమంత్రి గారి మాటలు, ఆ చట్టం మొట్టమొదటి ఆయన మీద ఉపయోగించాల్సి వస్తుంది. అప్డేట్స్ తెలుసుకుందాం.